మాది జగన్నాథపురం. మాకు వచ్చి కరిచెర్లగూడెం 150 సర్వే నెంబర్లో 4 ఎకరంలో భూమి ఉన్నది. అది 2024లో మా పేరును తప్పించి రీసర్వే జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి రీసర్వేలో మా పేరును తప్పించి గోపాలపురం గ్రామానికి సంబంధించిన జ్యేష్ఠ శ్రీధర్ అను తెలుగుదేశం నాయకుడు వాళ్ళ అమ్మగారైనటువంటి జ్యేష్ఠ దమయంతి పేరు మీదకి 5 ఎకరాల 76 సెంట్ల భూమిని అయితే ఎక్కించేసుకున్నారు. మాకు 5 నెలల క్రితం మా క్రాప్ లోన్ కట్టడానికి గోపాలపురం మండలం యూనియన్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు మా పేరు మీద ఈ పొలం ఆన్లైన్ లేదని చెప్పారు. అప్పుడు మేము విఆర్ఓ గారిని కలిసి మా పేరు మీదగా ఆన్లైన్ చేయించమని చెబితే సబ్ డివిజన్ అయితే చేశారు. 4 ఎకరాలకి 176 సెంట్లకి 4 ఎకరాలకి గాను 15-12 ఎల్పీ నెంబరు, 176 సెంట్లకి 15-13 ఎల్పీ నెంబర్గా ఇచ్చినా కూడా జ్యేష్ఠ దమయంతి పేరు మీదగానే చూపించింది. జ్యేష్ఠ దమయంతి పేరు తొలగించి మా పేరు ఎక్కించవలసిందిగా మా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే అందించాము. అది అప్లై చేసాక కూడా ఎంఆర్ఓ గారు అయితే రిజెక్ట్ చేశారు. మేము తర్వాత కలెక్టర్ గారికి, కొవ్వూరు ఆర్డీఓ గారికి, స్పందనకు అయితే మళ్ళీ రిపోర్ట్ అయితే చేశాము. ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు అయితే వచ్చారు, పరిశీలిస్తామని చెప్పారు. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము. శ్రీధర్ గారు ఎవరు, ఏ పార్టీలో ఉంటారు? తెలుగుదేశం నాయకుడు అంటే ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ అని చెప్పి ఇటువంటి అన్ని కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారిని కూడా కలిస్తే సారేమో నేను ఇటువంటి అయితే ఒప్పుకోనమ్మన్నారు. ఈ జ్యేష్ఠ శ్రీధర్ గోపాలపురం మండలానికి గోపాలపురం గ్రామ కమిటీ అధ్యక్షుల కింద ఉండేవారంట. ఇప్పుడైతే ఆయన్ని తొలగించారు. ఇంకా న్యాయం అన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తారో తెలుగుదేశం నాయకులు చేస్తారో అన్నది తెలియట్లేదు మాకు. ఎమ్మెల్యే గారు అయితే బాగానే మనకు అనుకూలంగానే మాట్లాడారు. ఈయన ఏంటంటే ఇక్కడ నేను రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించి కూడా మా పని అయితే చేయనివ్వట్ల. నాకు 1.5 years చంటిపిల్ల ఉందండి. చంటిపిల్లని వేసుకుని తిరుగుతున్నాను నేను. అసలు ఆ పాప తిన్నదా తినలేదా, మేము నైట్ 1 గంట ఆ టైంకి కూడా వెళ్ళామండి కొవ్వూరు ఆర్డీఓ ఆఫీస్ గట్ట వెళ్ళి. కాబట్టి మా చంటిపిల్ల ఎందు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా అందరినీ కలిపి కోరుచున్నాను. ఏమన్నా లోకల్ టీడీపీ నాయకులు ఏమైనా బెదిరింపులు గట్రా ఏమైనా గురవుతున్నారా? గురవటం కాదండి, మేము వాళ్ళని అడిగిస్తేనేమో మాకు సంబంధం లేదు, మేము ఎక్కించుకోలేదు, మాకు ఆ సర్వే నెంబర్లో అయితే భూమి అయితే ఉంది, మీ పేరు తీసి మా పేరు ఎక్కించింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, మాకైతే ఎటువంటి సంబంధం లేదు, మా భూమి మాకు చూపించమనండి, అప్పటి వరకు నా పేరు తొలగిస్తానికి అయితే లేదని జ్యేష్ఠ శ్రీధర్ అయితే బ్లాక్మెయిలింగ్ అయితే అవుతుంది. దాదాపు ఎన్ని నెలల నుంచి ఈ సమస్య పోరాడుతున్నారు? మాకు 2024లో ఎక్కిందంటే మాకైతే మొన్న ఏప్రిల్ నెలలో అయితే తెలిసిందండి. అప్పటి నుంచి కూడా 5 months నుంచి కూడా రోజు కూడా గోపాలపురం, కొవ్వూరు, రాజమండ్రి తిరుగుతూనే ఉన్నామండి. ఇదిగో అదిగో చేస్తామన్నారు. ఫస్ట్ ఒకసారి అప్లై చేసుకున్నాము. 21 days అయ్యాక విఆర్ఓ గారు లాగిన్ అయ్యింది. ఎంఆర్ఓ గారు రిజెక్ట్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెట్టుకోమన్నారు. మళ్ళీ పెట్టాము, మళ్ళీ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మళ్ళీ కూడా పెట్టుకోండి, మేము ఫీల్డ్కి వచ్చి తగిన న్యాయం చేస్తామని మళ్ళీ 3వ సారి అయితే ఈసారి అయితే పెట్టించారండి. ఇప్పుడు